గతంలో హ్యాట్రిక్ విజయాలు, షీలా దీక్షిత్ నాయకత్వంలో తిరుగులేని రాజకీయ శక్తి కేంద్ర ప్రభుత్వంలోనే కాదు దేశ రాజధానిలోనూ చక్రం తిప్పుతూ హస్తినలో వేళ్లునుకుపోయిన పార్టీ. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేని దుస్థితి ఆ పార్టీది. సీటు కాదు కదా, కనీసం పోటీ కూడా ఇవ్వలేక ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. 1998 నుంచి 2008 దాకా ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం చేతిని ఎత్తే పరిస్థితిలో కూడా లేదు. హ్యాట్రిక్ ఓటములతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకోగా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో హస్తం పార్టీ హస్తినలో తిరుగులేని శక్తిగా మారింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అయితే అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో చెల్లుచిట్టి పడింది. ఢిల్లీలోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా ప్రయాణం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. వారి ఆశీర్వాదంతో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంక్ చాలా వరకు యాప్కి వెళ్లింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2015 ఎన్నికల్లో ఉన్న ఆ సీట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్. 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.